ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా చాలా బాగుంటుంది. నవ్వులే నవ్వులు. డిఫికల్టీస్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మన ప్రశ్నలకి పరిష్కారం సమాధానం అనుకునే ఈ సెంటిమెంట్ ఏజ్ లో దేవుణ్ణే ప్రశ్నగా మార్చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రవీణ్ పగడాల గారి లాగా తయారవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరూ కూడా, మన అందరం కూడా ప్రవీణ్ పగడాల గారి లాగా తయారవ్వాలి. నాకే బతుకొద్దు. మరీ ముఖ్యంగా ఈవీఎం మిషన్స్ ఉన్నాయి కదా సార్, ఆయన ఆత్మ శాంతి మంచిగా ఉండాలంటే ఈవీఎం మిషన్ దేశం మొత్తంలో బ్యాన్ అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. అర్థమైందా ఇప్పుడు? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. నేను ఎలా సమాజం విచ్ఛిన్నం అయిపోవడానికి వేసిన విత్తనాన్ని ఆదిలోనే అందరూ మాట్లాడాలి. ప్రొద్దుగూకులు మద్యములు సేవించే వారి గురించి చెబుతూ మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ద్రాక్షారసము దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడద్దు, పిమ్మట అది సర్పమై ఖర్చును. పగడాల ప్రవీణ్ రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద మృతి చెందడం సంచలనంగా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. ఆగక్కడ, నాకెవరి సాయం అక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నిజంగా దేవుడు అనేటటువంటి అంశము ద్వేషించి తప్పుగా చూపించేసి తామే రైట్ అనే భ్రమపడుతున్న వారిని విగ్రహార్పితముల పాటలు పాడొద్దు. ఎంతకు తెగించారా? అందరి ముందు తప్పు పట్టడానికి లేని అర్థాలు పుట్టించే వారిని దేవుడు జల్లడబట్టబోతున్నాడు. అంటే కూడా కావాలని కొంతమంది రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రవీణ్ గారి హత్య ఇది కావాలనే ఒక ఎవరో ఈ రాజకీయవేత్తలు పనిచేస్తున్నట్టుగా. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలి అంటే ప్రభుత్వం మీద చెడుగా ఏదైనా తీసుకురావాలని అనిపిస్తుంది నాకైతే. తెలిసిపోయిందా? ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, అదే స్పీడ్ లో నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్ తో నేను దిగుతాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. నాకు ఎలా దెబ్బలు తగులుతాయో నేను రెడీ టు ఫేస్ ఇట్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.